బెంగళూరు రేవ్ పార్టీ మోడిఫైడ్ ఎఫ్ఐఆర్లో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్ హౌస్లో ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన రేవ్ పార్టీలో మత్తు పదార్థాలను విక్రయిస్తూ సేవిస్తూ ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. వెంటనే కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకుని రేవ్ పార్టీ జరుగుతుండగా రైడ్ చేశామని పేర్కొన్నారు. కొంతమంది డాన్స్ చేస్తూ మరికొందరు ఫామ్ హౌస్ చెట్ల కింద కూర్చొని డ్రగ్స్ తీసుకుంటున్నారని వెల్లడించారు. వాళ్ళ దగ్గర నుంచి MDMA పిల్స్, కోకైన్, హైడో గాంజా వంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ కేసులో A1 నిందితుడు వాసు తన ఫ్యామిలీ ఫ్రెండ్ A6 గోపాల్ రెడ్డిని రేవ్ పార్టీ ఏర్పాటు చేయాలని సంప్రదించినట్టు విచారణలో తేలిందన్నారు. గోపాల్ రెడ్డి తన GR ఫామ్ హౌస్లో పార్టీ చేసుకోమని చెప్పడంతో A2 అరుణ్ కుమార్ పార్టీ ఏర్పాట్లను చూసుకున్నాడన్నారు. ఇక నాగబాబు, రణధీర్ బాబు ఈ పార్టీ కోసం డ్రగ్స్ అరేంజ్ చేసినట్లు FIRలో వెల్లడించారు. ఇక పార్టీకి పలువురు ప్రముఖులను ఆహ్వానించగా అందరికీ డ్రగ్స్ తీసుకోమని వాసు చెప్పినట్టు తెలిపారు. కొందరు నేరుగా, మరికొందరు 500 రూపాయల నోటుతో కొకైన్ తీసుకున్నట్లు గుర్తించామన్నారు. రణధీర్ బాబు కారులో కూడా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇక పులికేశ్ నగర్లోని సంతోష్ హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్లో డ్రగ్ టెస్టులు చేయగా 68 మంది యువకులు, 30 మంది యువతులకు పాజిటివ్ వచ్చిందన్నారు. ఇక నిందితులందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని FIRలో పోలీసులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, బెంగళూరు రేవ్ పార్టీ మాడిఫైడ్ ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు వెల్లడించారు బెంగళూరు సిటీ అధికారులు. ముందుగా సిటీలోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ లో రేవ్ పార్టీపై ఫిర్యాదు అందిందని 11:30 గంటల ప్రాంతంలో ఫామ్ హౌస్ కు చేరుకున్నటువంటి 250 మంది పోలీసులు ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్ హౌస్ లో 19 సాయంత్రం 5 గంటల నుంచి రేవ్ పార్టీ జరిగినట్టుగా గుర్తించారు. దాంట్లో మత్తు పదార్థాలను విక్రయిస్తూ సేవిస్తూ ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నట్టుగా సమాచారం అందిందని, వెంటనే కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకున్నామని, రేవ్ పార్టీ జరుగుతుండగానే ఆ ప్లేస్ కి వెళ్లి రైడ్ చేశామని, దాంట్లో కొంతమంది డ్యాన్స్ చేస్తుండగా మరికొంతమంది ఫామ్ హౌస్ చెట్ల మధ్యలో కూర్చొని డ్రగ్స్ సేవిస్తున్నట్టుగా గుర్తించామని చెప్పుకొచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళను పర్చేస్ చేసినటువంటి సందర్భంలో MDMA తో పాటు కొకైన్, హైడో గాంజా లాంటి మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితుడు A1 వాసు తన ఫ్యామిలీ ఫ్రెండ్ అని, A6 గా ఉన్నటువంటి గోపాల్ రెడ్డిని సంప్రదించాడని, గోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి GR ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకోమని చెప్పడంతో A2 అరుణ్ కుమార్ పార్టీ ఏర్పాట్లను చూసుకున్నాడని ఈ సందర్భంగా చాలా క్లియర్ గా పోలీసులు దాంట్లో మాడిఫైడ్ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. ఇక నాగబాబు, రణధీర్ బాబు ఈ పార్టీ కోసం వారికి తెలిసినటువంటి డ్రగ్ పెడ్లర్ ద్వారా డ్రగ్స్ ని అరేంజ్ చేశారని, MDMA పిల్స్ తో పాటు PC పిల్స్ తో పాటు MDMA క్రిస్టల్, కొకైన్, హైడా గంజా ఇట్లాంటి కొత్త రకమైనటువంటి మత్తు పదార్థాలను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్పారు. పార్టీకి వచ్చినటువంటి వారిలో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారని, వారందరికీ ముందుగానే ఆహ్వానం అందించారని కూడా చెప్తున్నారు. అందరికీ డ్రగ్స్ తీసుకోమని కూడా వాసుయే స్వయంగా చెప్పుకొచ్చారని చెప్తున్నారు. ఎందుకంటే ఆర్గనైజ్ చేసినటువంటి వారందరి ఎప్పటికప్పుడు వాసుయే కోఆర్డినేట్ చేసినట్టుగా చాలా స్పష్టంగా పోలీసుల విచారణలో వెల్లడైంది. కొందరు రెగ్యులర్ గా ఆ తీసుకునే విధానం ద్వారా డ్రగ్స్ తీసుకోగా మరికొంతమంది 500 రూపాయల నోటును ముక్కు దగ్గర పెట్టి దాంట్లో డ్రగ్స్ తీసుకుని పీల్చుకుంటూ వాళ్ళు మత్తులో ఉన్నారనేటువంటిది పోలీసులు చెప్తా ఉన్నారు. రణధీర్ బాబు ఉన్నటువంటి కారులో డ్రగ్స్ చాలా పెద్ద ఎత్తున స్వాధీనం చేస్తున్నామని, ఆ తర్వాత బ్యాక్ స్టాబ్ ని సంఘటనా స్థలానికి తీసుకెళ్లి విచారించినటువంటి క్రమంలో చాలా డ్రగ్స్ బయటపడ్డాయి. వాటన్నింటినీ కూడా సీజ్ చేశామని చెప్తారు. పులికేశి నగర్ లోని సంతోష్ హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్ లో డ్రగ్ టెస్టులు చేశామని చెప్పారు. 68 మంది యువకులు, 30 మంది యువతులకు పాజిటివ్ వచ్చిందని చెప్పిన నేపథ్యంలో నిందితుల పైన IPC 242, 290, 294 అదేవిధంగా డ్రగ్స్ సంబంధించినటువంటి మత్తు పదార్థాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమే కాకుండా దీనిపైన 14 సంవత్సరాలకు మించకుండా పెద్ద ఎత్తున దీనిపైన శిక్షలు పడేటువంటి అవకాశం ఉన్నటువంటి కేసులు కూడా నమోదు చేశారు. పులికేశి నగర్ లోని డ్రగ్స్ ఎప్పుడైతే టెస్ట్ చేశారో ఆ తర్వాత నేరుగా
అక్కడే ఉన్నటువంటి ముందుగానే ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పోలీస్ స్టేషన్ ఎలక్ట్రానిక్ సిటీ ఏరియాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్ నమోదు చేయగా ఆ ఎఫ్ఐఆర్ కి సంబంధించి ఎఫ్ఐఆర్ నంబర్ ను 242/2024 గా కూడా దానికి నంబరింగ్ అయింది. దాని తర్వాత మొత్తం ఎప్పటికప్పుడు వచ్చినటువంటి వాటిని బేస్ చేసుకుని మాడిఫైడ్ ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశామని చెప్తున్నారు. ఇక మన టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ కు సంబంధించి బెంగళూరు డ్రగ్స్ కేసు లో తన పేరు లేదంటూ ఇప్పటి వరకు అనేక రకాలుగా నానా హంగామా చేసినటువంటి హేమ తన పేరు మార్చుకొని పార్టీకి హాజరైనట్టుగా కూడా గుర్తించారు. బెంగళూరు పోలీసులు అడిగినప్పుడు తన పేరు కృష్ణవేణి అని, తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమెను మీడియాలో చూసిన తర్వాత బెంగళూరు పోలీసులు దాన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత తన పేరు హేమ అని తెలియడంతో ఆమెను మందలించినట్టుగా కూడా చెప్తున్నారు. ఆమెతో పాటు చిరంజీవి, వాసు, హేమ, ఆశ్రాయ్ ఈ నలుగురు రెగ్యులర్ గా హేమతో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా బెంగళూరు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి కృష్ణవేణి అనే పేరుతో రిజిస్టర్ అయినటువంటి నేమ్ ఏదైతే ఉందో అది టాలీవుడ్ కి సంబంధించినటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సేవగా చెప్తా ఉన్నారు. ఆమెను విచారించినటువంటి క్రమంలో ఇంకా కొంతమంది పోలీసులు వస్తున్నారనే సమాచారం తెలిసిన వాళ్ళు తమకు పార్టీలో తెల్లవారుజామున ఉండలేమని అనుకున్న వాళ్ళు నేరుగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత జరిగినటువంటి దాడుల్లో వాళ్ళు తప్పించుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసి ఉన్నారు కాబట్టి వారిని కూడా పిలిచి విచారిస్తామనేటువంటిది బెంగళూరు పోలీసులు చెప్తున్నారు. ఈ కేసు చాలా లోతైనటువంటి దర్యాప్తు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వారందరినీ పిలిచి విచారించిన తర్వాత ఇంకా ఫర్దర్ గా వచ్చినటువంటి పేర్లను బట్టి కొత్తగా ప్రచారంలో పేర్లు కూడా తెచ్చే అవకాశం ఉంది. ఎవరైతే డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారో, ఎవరైతే డ్రగ్స్ ని విక్రయించారో ఈ ఇద్దరి పైన కూడా కేసు ఉంటుంది. అంతేకాకుండా ఫామ్ హౌస్ లో పార్టీ నిర్వహించినటువంటి నిర్వాహకుడు, అటెండ్ అయినటువంటి వారితో పాటు దాంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిపైన కూడా ఈ సెక్షన్ లో అప్లికేబుల్ అవుతాయనేటువంటి బెంగళూరు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. తర్వాత మళ్ళీ ఇంకొక మాడిఫైడ్ ఎఫ్ఐఆర్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.